హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఈ నెల 31 లోపు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 వాళ్ళకు సంబంధించి మనకు ఈ యొక్క ఫైనల్ అర్హుల జాబితాను ఈ నెల 31 లోపు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే మనకు దాదాపు 21 లక్షల దరఖాస్తులను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వచ్చినటువంటి 21 లక్షల దరఖాస్తులను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. మరి రీవెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 31తో పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి జాబితాను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. మరి లిస్టు 2లో ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. మరి ఈ నెల 15 నుంచే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పినా కూడా ఇక్కడ కొన్ని కారణాల వల్ల పంపిణీ అయితే చేయలేకపోయారు. అంటే కొన్ని చోట్ల ఇంకా నిర్మాణాలు పూర్తి కాకపోవడం, ఇంకా అధికారులు జాబితా అనేది సిద్ధం చేయకపోవడం, ఇలా అనేక కారణాల వల్ల అయితే వాయిదా వేశారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా రెడీ చేశారు. మరి మొత్తానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లిస్ట్ 1, లిస్ట్ 2 వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఈ QR కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఒక వీడియోలో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా మీరు రెస్పాండ్ అయ్యి సహాయం పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి ఇందులో భాగంగా మాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడే మీరు తప్పకుండా మీరు 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని మొదలు పెట్టవచ్చు. ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ఇకనైనా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారము కూడా మీకు తెలియాలనుకుంటే ఎదురుగా మీకు లైక్ బటన్ కనిపిస్తుంది. ఈ విధంగా ఉంది లైక్ బటన్. తప్పకుండా లైక్ చేయండి. ఇక తప్పకుండా మనకు సహాయం చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీరు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ దోస్తులకు, మీ బంధువులకు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి, మీ ఫోన్ ద్వారా మీకు అప్డేట్స్ అన్నీ కూడా రావాలి అంటే తప్పనిసరిగా వీడియోలో మీకు ఎదురుగా QR కోడ్ కనిపిస్తుంది. దాంతో సహాయం చేయడమే కాకుండా మీరు ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కూడా కనిపిస్తుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం అనేది చాలా పెద్ద పథకం. మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖున ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల మంది ఈ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఈ లక్షల ఇండ్లలో భాగంగా మనకు 3 లిస్టులను అయితే తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిన్నటి ఒక వీడియో పెట్టాను. మీరు ఎవరైనా సరే అంటే లిస్ట్ 2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తున్నారు కాబట్టి లిస్ట్ 2లో మీ పేరు ఉందా లేదా అనే ఇక ఈ విధంగా మనము ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించేటువంటి పనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రీవెరిఫికేషన్ ప్రారంభించారు. అంటే
ఎవరైనా సరే అర్హులుగా ఉన్నటువంటి వారు మిగిలిపోకూడదు, ఎవరికి కూడా ఇక్కడ అన్యాయం జరగకూడదు, ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే రీవెరిఫికేషన్ ప్రారంభించారు. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులన్నీ కూడా మరొకసారి రీవెరిఫికేషన్ చేసి వారికి యొక్క పథకాల ద్వారా లబ్ధిని అందించాలి, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వారు మేలు చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రీవెరిఫికేషన్ ప్రారంభించారు. మరి రీవెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 31 లోపు పూర్తి చేసి ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చోటు కల్పించాలని మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఇండ్లను కేటాయించబోతున్నారు. మరి లిస్టు 1లో ఉన్న వారికి ఇప్పటికే మనకు దాదాపు 700 మందికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా ₹1,00,000 అయితే విడుదల చేసింది. మరి ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి లబ్ధిదారులకు, ₹1,00,000 డబ్బులు అయితే వేసిందనమాట. మరి దీంతో పాటుగా ఎవరైతే ఇక ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటారో సొంత స్థలం ఉన్నవారు, అంటే లిస్టు 1లో ఉన్నవారు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటారో వారందరికీ కూడా మనకు ₹5,00,000 విడతల వారీగా వేస్తామని గతంలో చెప్పింది. మరి బేస్మెంట్ పూర్తయిన తర్వాత ₹1,00,000, అలాగే మనకు గోడలు కట్టినప్పుడు ₹1,20,000, స్లాబ్ వేసుకున్నప్పుడు ₹1,75,000, ఇక మొత్తం ఇల్లంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ₹1,00,000 ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ₹5,00,000 పూర్తి చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకానికి డబ్బులు వేయడానికి ₹5,00,000 విడతల వారీగా జమ చేయడానికి లిస్టు 1లో ఉన్నవారికి ఆదేశాలు జారీ చేశారు. ఇక దాని ప్రకారం ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి లిస్టు 1లో ఉన్నవారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి లిస్టు 2లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీలో భాగంగా ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ద్వారా ఏంటంటే ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఇంకా లిస్ట్ అనేది విడుదల చేశారు. నిన్న ఒక వీడియో నేను చేశాను, ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే అంటే మీ ఫోన్లోనే మీరు ఈ లిస్ట్ 2లో ఉందా మీ పేరు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అనేది మీ ఫోన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు అక్కడ తెలియజేస్తాను. మీరు దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది, నిన్న మార్నింగ్ పెట్టిన వీడియో. మరి ఆ వీడియో చూసి మీరు ఇందిరమ్మ ఇండ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు అనమాట. మరి లిస్టులు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 31 నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అప్డేట్ ప్రకారం లిస్టు 1లో ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి ₹5,00,000 పంపిణీ చేస్తే ఇక లిస్టు 2లో ఉన్నవారికి మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది. ఎవరికి కూడా అర్హత ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మీకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీగా ఉండండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి ప్రస్తుతానికి లిస్టు 1లో ఉన్నవారికి, లిస్టు 2లో ఉన్నవారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకం అయితే ప్రారంభం కాబోతుంది. మిగిలిన వారికి త్వరలోనే ప్రారంభమవుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఇంకా ఎవరైనా అంటే ప్రస్తుతానికి రీవెరిఫికేషన్ జరుగుతుంది. 25 లక్షల దరఖాస్తులను రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. చాలామంది అనర్హులు ఉన్నారని గుర్తించి వీరందరినీ కూడా తొలగించి అర్హత ఉన్న వారికి మాత్రానికే ఇందిరమ్మ ఇండ్లను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీకు రావాలి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనుకుంటే మీరు ఎక్కడైతే అంటే లిస్టు 1లో ఉన్నవారు మీరు ఎక్కడైతే జియో ట్యాగింగ్ చేయించుకుని ఉంటారో ఇల్లు కట్టుకోవడానికి అక్కడే మీరు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి. మరి వేరే చోట కనుక ఇల్లు కట్టుకుంటే మీకు ఈ బిల్ అనేది రాదనమాట. ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గుర్తించాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు ఈ బిల్లు డబ్బులు రావాలంటే లిస్టు 1లో ఉన్న వారికి మీరు ఎక్కడైతే సర్వేకి వచ్చినప్పుడు అధికారులు జియో ట్యాగింగ్ చేయించుకున్నారో అక్కడే మీరు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా మీరు చేసి ఇంటి నిర్మాణంలో పాల్గొని మీరు తప్పకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. మరి లిస్టు 1లో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తాయి. మరి లిస్టు 2లో ఉన్న వారికి కూడా మనకు చెక్ చేసుకుని లిస్టులో 2లో ఉన్నవారిని కూడా అంటే తొలి దశలో 80,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి తొలి లిస్టులో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు, కానీ లిస్టు 2లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. కాబట్టి ఆ లిస్టు కూడా తయారైపోయింది.
మరి తొలి దశలో 80,000 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి రెడీగా ఉండండి ఇందిరమ్మ ఇండ్లను తీసుకోవడానికి. ఇక ఇప్పుడే అవకాశం, ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉంటే కూడా వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే మీ అవకాశాన్ని బట్టి మీకు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇళ్ళనైతే మీకు మంజూరు చేస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.